హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్తే శ్రీ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను తనని చంప వాచేలా కొట్టాను, కానీ తను నాకు సపోర్ట్గానే మాట్లాడింది. అక్కడ అసలు తప్పు నాదే. నేనే ముందుగా ఆ బైక్ అబ్బాయిని డాష్ ఇచ్చాను. కానీ సిరికి ఛాన్స్ ఉన్నా కూడా నన్నేమీ అనకుండా అతనికే వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా? ఇంతలో జానకి గారు, శ్రీబాబు ఏం చేస్తున్నావు? బయటికి రా, అన్నయ్య వాళ్ళు వచ్చారు అని గట్టిగా పిలుస్తుంది. హా ఓకే మామ్, వస్తున్నాను. శ్రీ తన రూమ్ నుండి బయటికి వస్తూ పక్కనే ఉన్న సిరిని చూస్తాడు. తను లైటింగ్ వర్క్ చేస్తున్న వాళ్లకు ఎక్కడెక్కడ లైట్స్ అన్ని పెట్టాలి అని చెప్తూ ఉంటుంది. సిరిని చూస్తూ మెట్లు దిగుతూ ఉంటాడు. అన్న లైట్స్ అన్ని క్లియర్ అయ్యాక అన్నీ ఆన్ చేసి వెళ్ళండి. కరెంట్ వైర్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. హాల్లో ఉన్న లైట్స్ అన్ని కలర్స్తో ఉండాలి. ఎక్కడా ఏ కంప్లైంట్ రాకూడదు, అన్నీ చూసుకోండి అని చెప్పి తను కూడా మెట్ల వైపు వస్తుంది. అలా శ్రీని కూడా చూస్తుంది. మనసులో ఏంటి శ్రీ నన్ను అలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. సిరిని గమనించిన శ్రీ తల తిప్పి ముందుకు వెళ్తూ ఉంటాడు. జానకి సిరిని కూడా పిలుస్తుంది. శ్రీ తన ముందు దిగుతున్నాడని స్లోగా వెనకనే వస్తూ ఉంటుంది. జానకి పిలవగానే వస్తున్నా అమ్మా అని వెంటనే శ్రీని చూస్తూ అమ్మగారు అంటూ స్పీడ్గా దిగుతుంది. ఆ కంగారులో ఒక స్టెప్పు దాటి దిగిపోతూ పడిపోతుంది. శ్రీ అది గమనించి సిరి చేయి పట్టుకుని ఆపుతాడు. కానీ ఆ స్పీడ్కి ఇద్దరు కింద పడిపోతారు. శ్రీ పైన సిరి పడిపోతుంది. ఇద్దరూ చాలా దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సిరిని గట్టిగా పట్టుకుంటాడు శ్రీ. అంత దగ్గరగా సిరి చాలా బాగుంటుంది. తననే చూస్తూ ఉంటాడు. అమెరికాలో ఉన్నా సరే ఎప్పుడు ఏ అమ్మాయికి అంత దగ్గరగా లేడు. సిరి ఇబ్బందిగా కదులుతూ సార్ వదలండి అంటుంది. సార్ మిమ్మల్ని అని గట్టిగా అని వదలండి అని లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇదంతా పైనుంచి చూస్తున్న వర్కర్స్ కిందకొచ్చి సిరిని శ్రీని లేపుతారు. దెబ్బలేమైనా తగిలాయా అని శ్రీని అడుగుతారు. లేదు అన్నట్టు తలూపుతూ సిరిని చూస్తాడు. సిరి అప్పటికే జానకమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సునీతకి ఇవ్వాల్సిన నగలు చీరలు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి సిరికి ఇస్తుంది. కానీ సిరి ఏదో కంగారులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమైంది సిరి అని అడుగుతుంది జానకి. సిరి తడబడుతూ ఏమీ లేదమ్మా అని కంగారుగా డోర్ వైపు చూస్తుంది. సిరి నువ్వు బానే ఉన్నావు కదా? నీ బుగ్గ కూడా ఏంటి అంత ఎర్రగా కందిపోయి ఉంది? ఇంకా ఎప్పుడు లేంది ఇలా ఒళ్ళంతా చెమటలు పడుతున్నా, ఏమైంది? అప్పుడు చూసుకుంటుంది సిరి. అవును, ఏంటి ఇలా భయపడిపోతున్నాను? అమ్మా ఏమీ లేదు, కరణ్ సార్ పెళ్ళి కదా, మరి కంగారు లేకుండా ఎలా ఉంటుంది అని నవ్వుతూ నేను సునీత మేడం గారి ఇంటికి వెళ్తున్నా కదా అని చెప్పి మీరు మందులు వేసుకోవడం మర్చిపోకండి అని చెప్తుంది. తల మీద ఒక్కటిస్తూ ఒసే ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా ఉన్నాడే, తను కూడా నీలాగే టైంకి మందులు వేసుకున్నావా తిన్నావా అని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నా గురించి నువ్వేం బాధపడకు అని చెప్తుంది. సిరి శ్రీ మాట రాగానే మళ్ళీ ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. అందరూ డైనింగ్ హాల్లోకి వస్తారు. కరణ్, శ్రీ, రావు గారు, జానకి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సిరి. శ్రీని చూస్తూ తన ప్లేట్లో అన్నం పెడుతూ చెయ్యి వణుకుతూ ఉంటుంది. శ్రీ మాత్రం ఎటూ చూడకుండా తన ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు. సిరి నువ్వు కూడా లంచ్ చేసి సునీత వాళ్ళ దగ్గరికి వెళ్ళు, శ్రీ నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్తాడు కరణ్. అంతే, ఇంకా సిరి శ్రీ ఇద్దరు నో అని గట్టిగా అంటారు. రావు గారు, జానకి, కరణ్ ముగ్గురు బొమ్మలాగా అలానే చూస్తూ ఉంటారు వాళ్ళని. సారీ అన్నయ్య, నాకు వర్క్ ఉంది. అమ్మ అది నేను అన్నయ్య బయటికి వెళ్ళాలి, అందుకే సిరిని నేను తీసుకెళ్ళు అని చెప్తున్నాను అంటాడు రావు గారు. అవునరా, అది కూడా కాదు, తనతో నగలు పంపిస్తున్నాము, కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం కదా అంటుంది జానకి. శ్రీ మనసులో దానికి నాకంటే చాలా ధైర్యం ఉంది అని ఏదో ఆలోచిస్తూ సరే అంటాడు. వామ్మో ఏంటి సరే అంటున్నాడు, ప్లాన్ ఏమీ లేదు కదా. నా బంగారం, చాలా మంచివాడు నా శ్రీబాబు అని జానకి అంటే కరణ్ నవ్వి సరే కానీ అక్కెక్కడుంది, మనతో లంచ్కి రాలేదు? అదా, మీ బావగారు ఇంకా దాని అత్తవాళ్ళు వచ్చారు ఊరి నుంచి, నీ పెళ్ళి కదా, వాళ్ళకన్నీ రూమ్లోనే లంచ్ అన్నీ ఏర్పాటు చేస్తుంది, దూరం నుంచి వచ్చారు కదా అని దగ్గరుండి అన్నీ చూసుకుంటుందిలే అని జానకి అంటుంది. ఏంటి నిజమే అక్కేనా అని కరణ్ అంటే ఏంట్రా నా తల్లి ఏమీ పని చేయదనుకుంటున్నావా అని రావుగారు అంటారు. అబ్బో అందుకే వాతావరణం మరి ఇలా మారిపోతుంది చూడండి అంటే బయటకు చూపిస్తాడు కరణ్. నిజమే, ఏంటి గాలివాన వచ్చేలా ఉంది అంటుంది జానకి. సిరి నీకిచ్చినవన్నీ కారులో పెట్టుకో, చూస్తుంటే పెద్దవాన వచ్చేలా ఉంది, శ్రీ జాగ్రత్తగా వెళ్ళిరాండి అని చెప్తుంది. అలాగే అమ్మగారు అని తనకిచ్చిన లగేజ్ అంతా తీసుకుని కారులో ముందు కూర్చుంటుంది. చా అనుకుంటూ పైకి లేస్తాడు శ్రీ. శ్రీబాబు వానొచ్చేలా ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరాండి. అదే మన సిరికి ఉరుములు మెరుపులు అంటే చాలా భయం, నువ్వు కొంచెం తనని దగ్గరుండి చూసుకో, అది మన ఇంటి పిల్ల. అబ్బా సరే మామ్, అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా జాగ్రత్తలు చెప్పడానికి? నీ సిరికి ఏమీ కాదులే.
జానకి నవ్వుతూ, నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు కదరా మీ బాబాయ్ వదినలతో సరదాగా. మామ్, ఇలాంటివన్నీ నాకు చెప్పకు ప్లీజ్. నన్ను సిరిని డ్రాప్ చేయమన్నా చేస్తా అంతే. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు మామ్ అనుకుంటూ బయటికి వస్తాడు. కారులో ముందు కూర్చొని ఉంటుంది సిరి. ఛ, ఎవరికి దూరంగా ఉండాలి అనుకున్నానో వాళ్ళతోనే మళ్ళీనా అంటూ, ఓయ్ ఏంటి ముందు కూర్చున్నావు? నువ్వేం నా పెళ్ళానివి కాదు నా పక్కనే కూర్చోడానికి. వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చోపో. అంటే మీరే కదా మార్నింగ్ ముందు కూర్చోమన్నారని. అది మార్నింగ్, నువ్వు కూర్చున్నందుకే నేను ఫస్ట్ టైం యాక్సిడెంట్ చేశాను. ఏదో టైం బాగుంది కాబట్టి వాడికి ఏమీ కాలేదు, చావలేదు. మళ్ళీ ఆ ఛాన్స్ నాకు వద్దులే తల్లి. సిరి నవ్వుకుంటూ వెనక సీట్లో కూర్చుంటుంది. కారులో ఉన్నాడే కానీ మనసంతా ఎక్కడో ఉంటుంది శ్రీకి. సిరి కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా పిడుగులు పడిన శబ్దం వినిపిస్తుంది. అంతలోనే వాన కూడా పెరిగింది. సిరి మొహంలో భయం కనిపిస్తుంది. అది చూసి, నన్ను చూసి నవ్వుకున్నావు కదా, ఇప్పుడు ఏడువు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు శ్రీ. సిరికి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. మనసులో, స్వామి ఇంటికి వెళ్లే వరకు ఏమీ కాకుండా చూడు ప్లీజ్ అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో మళ్ళీ పిడుగులు పడిన శబ్దం వస్తుంది. కృష్ణ, అర్జున, పాల్గొన అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన శ్రీ, అవును వాళ్ళందరూ ఎవరు, మీ గ్రాండ్ ఫాదర్సా అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఛ అనుకుంటూ, అవును మా తాతలే అంటుంది సిరి. శ్రీకి అలా సమాధానం చెప్తుంటే చాలా ముద్దొస్తూ ఉంటుంది సిరి. కోపంలో భయంలో సిరి చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు శ్రీ. అప్పుడే ఒక ఉరుము గట్టిగా వినిపిస్తుంది. అదేదో వాళ్ళ కారు దగ్గరే పడినట్టు. అంతే, సిరి గట్టిగా అరుస్తుంది. కారు ఆపేసి, హే మెంటల్, ఏంటి అలా అరుస్తున్నావు అంటాడు శ్రీ. నీ అరుపులకి నా మైండ్ పోయి దేన్నో దాన్నో గుద్దేసేలా ఉన్నా. అసలే వానికి రోడ్డు కూడా సరిగ్గా కనిపించడం లేదు, మళ్ళీ నీ అరుపులు ఒకటి. సిరికి చాలా ఏడుపొస్తూ ఉంటుంది. సార్, అది నాకు చిన్నప్పటి నుండి ఈ ఉరుములు మెరుపులు పిడుగులు వానంటే చాలా భయం సార్, అందుకే అలా. సారీ సార్ అంటూ, కారు కొంచెం స్పీడ్గా వెళ్ళనియండి సార్, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు ఇంటికి అంటుంది. అందుకే నిన్ను మెంటల్ అన్నాను. ఇంత రైన్లో కార్ స్పీడ్గా వెళ్తుందా? చూస్తున్నావు కదా గాలి ఎలా వస్తుందో. మరి ఎలా సార్, నాకు చాలా భయంగా ఉంది. పోనీ ఎక్కడైనా స్టే చేసి కొంచెం సేపు ఆగి వెళ్దామా? అమ్మో వద్దు, అమ్మగారు ఎక్కడ ఆగొద్దు అన్నారు. అసలే మన దగ్గర చాలా నగలున్నాయి. సరే, నువ్వు కొంచెం అరవకుండా సైలెంట్గా ఉండు. అయితే నేను ముందుకొచ్చి కూర్చుంటాను ప్లీజ్. ఏంటి, నువ్వు వెనక కూర్చుంటేనే నాకు టెన్షన్గా ఉంది, అలాంటిది పక్కన వచ్చి కూర్చుంటావా? అస్సలొద్దు. టెన్షన్ ఎందుకు? అదే నీ అరుపులకి. ఏమీ అరవనులే కానీ నేను ముందుకొచ్చి కూర్చుంటాను సార్ ప్లీజ్. సరే, తప్పుతుందా రా మరి. కానీ ఎలా వస్తావు? బయట దిగితే వర్షం, వానలో తడిచిపోతావు కదా. అవును కదా, కానీ ఇప్పుడు తడవనులే అని వెనక నుంచి ముందు సీట్లోకి దూకేస్తుంది కారులోనే. ఇది నిజంగా మెంటల్దే అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. వాన చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. అరవద్దు అన్నందుకు చాలా సైలెంట్గా ఉంటుంది సిరి. శ్రీకి సిరిని చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా, తనతో మాట్లాడితే గొడవ పడాలనిపిస్తుంది, లేదంటే తనని చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ సిరి అని పిలుస్తాడు. తనని కాదులే అనుకొని మళ్ళీ బయటికే చూస్తుంది సిరి. మళ్ళీ సిరి అని పిలుస్తాడు. సార్, మీరేమైనా నన్ను సిరి అని పిలిచారా అని అడుగుతుంది. అవును, నీ పేరు అదేగా. అవును, కానీ ఇప్పటిదాకా మీరు నన్ను మెంటల్ అన్నారు కదా. శ్రీ నవ్వుకుంటూ, భయపడకు పిడుగులన్నీ ఆగిపోయాయిలే అంటాడు. సార్, మీరు కూడా నవ్వుతారా ఏంటి అని కోపంగా అంటాడు. అదే మీరు నవ్వడం ఏంటా అని అనేలోపే పెద్దగా పిడుగుపడిన సౌండ్ వస్తుంది. సిరి వెంటనే అరవాలని ప్రయత్నించి అది ఆపుకొని శ్రీని గట్టిగా పట్టుకుంటుంది కళ్ళు మూసుకొని. అంతే, శ్రీ గుండె దడదడ అని కొట్టుకుంటూ ఉంటుంది. సిరి చేతిని వదిలించుకుని పక్కకు జరుగుతాడు. సారీ సార్, అది ఆ టైంలో అనుకోకుండా. సరేలే అని సైగ చేసి రోడ్ని చూస్తాడు. వామ్మో, ఇంకా నా వల్ల కాదు, తను నా పక్కనుంటే. అసలే నా మైండ్ నా మాట వినడం లేదు అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఉరుమొస్తుంది. సిరి శ్రీ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటూ, ప్లీజ్ దేవుడా, మేము ఇంటికి వెళ్ళే వరకు ఈ ఉరుములు మెరుపులు రాకుండా చూడు ప్లీజ్ ప్లీజ్. శ్రీ సిరిని అలానే చూస్తూ, నువ్వు అలానే నన్ను గట్టిగా పట్టుకో, నీకేమీ కాదు, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు. సిరి కళ్ళు తెరిచి చూస్తుంది. శ్రీ మొహానికి దగ్గరగా ఉంటుంది తన మొహం. అంతే, వెంటనే తన నుండి వెనక్కి వచ్చేస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక బయటకు చూస్తూ ఉంటుంది. మనసులో ఏమో, అయ్య బాబోయ్, నేనేంటి మళ్ళీ తననే పట్టుకున్నాను, ఇవాళ ఏదో అయ్యేలానే ఉంది. అయినా సారేంటి నేను పట్టుకుంటే కోపంగా లేకుండా ఇంకా పట్టుకో అని చెప్తున్నాడు. అలా సార్ మొహంలో చూస్తూ ఉంటే నాకెందుకు ఏదోగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హలో అమ్మగారు, చెప్పండి. సిరి ఎక్కడి వరకు వెళ్ళారు? రోడ్డంతా వానలానే ఉంది కదా, మీరు బాగానే ఉన్నారు కదా. అది లేదమ్మా అని సిరి ఏదో చెప్పబోతూ ఉండగా శ్రీ ఫోన్ లాక్కొని, మామ్ మేము బాగానే ఉన్నాం, ఇంకో 5 minutesలో వెళ్తాము,
నీ సిరి బాగానే ఉంది అంటాడు సిరి వంక చూస్తూ. శ్రీబాబు, నాకు తెలుసురా నువ్వు తనని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తావని. ఓకే మామ్, అక్కడికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను అని పెట్టేస్తాడు. హో, అమ్మగారు చెప్పారా నన్ను జాగ్రత్తగా చూసుకోమని, అందుకే తను ఇంత మంచిగా చూసుకుంటున్నాడా అని మనసులో అనుకుంటూ వచ్చేసామా అని అడుగుతుంది. హా అవును, అప్పుడే వచ్చేసాం. ఏంటి? అదే వచ్చేసాం అంటున్నా అంటాడు శ్రీ. హో, ఇప్పుడు మన సిరి మీద శ్రీకి ఫీలింగ్స్ వస్తున్నాయా? ఓకే, చూద్దాం వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందో. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.